నిజమైన ప్రేమ దాని లక్షణాలు ఏంటంట? నిజమైన ప్రేమ దాని లక్షణాలు. ఈరోజు నిజమైన ప్రేమ దొరక్క చాలామంది వాళ్ళ యొక్క జీవితాల్లో ఎలాగైపోతున్నారంటే కనుక భ్రష్టత్వానికి అప్పచెప్పబడుతూ ఉన్నారు, లేక వారి మనస్సులు పాడైపోతూ ఉన్నాయి నిజమైన ప్రేమ దొరక్క. మనలో కూడా కొంతమంది ప్రేమ అంటే నవ్వుతా మాట్లాడతాం, ప్రేమ అంటే గబగబగా ఎదురెళ్ళి రండి కూర్చోండి అంటాం, ప్రేమ అంటే తినటానికి టయానికి వచ్చినప్పుడు ఏదో కొద్దిగా ఆహారం పెట్టడం, ప్రేమ అంటే కలిగింది సాయం చేయటం, ఇదే ప్రేమ అని అనుకుంటున్నారు. కానీ వాక్యము చాలా చక్కగా చెప్తూ ఉన్నది ప్రేమ ఎలా ఉంటుందో అని. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైన ప్రేమ లక్షణాలు మనము కలిగి ఉంటే మనము క్రీస్తు స్వరూపంలోనికి వెళ్తాం. నిజమైన ప్రేమ లక్షణాలు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే గనక ప్రేమ దీర్ఘకాలము సహించునంట. ఏం చేస్తుందంట? ప్రేమ దీర్ఘకాలము సహిస్తూ ఉన్నదంట. ఈరోజు సహించి రేపు నిన్ను సహించలేను అనేలాగా ఉండదు. ఈరోజు సహించి రేపు నేను సహించను అన్నది ప్రేమ. దీర్ఘకాలము సహిస్తుందంట. ఏ రోజంట? ఈరోజు ఒకలాగా ఉండి రేపు ఒకలాగా మార్చేది కాదు, పై వస్త్రాలు కాదు మార్చేది ప్రేమ. ఏంటంట? ఇష్టమైన స్థలాల్లో కూర్చోబెట్టేది కాదు ప్రేమ, దీర్ఘకాలము సహించేదంట. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని. చాలండి ఆ మాట. ఏంటంట? అబ్బా, ప్రేమ దీర్ఘకాలము. ఒకరోజు ఒకలాగా మరొక రోజు ఒకలాగా ఉండేది కాదు ప్రేమ. నువ్వు చూపించేది ప్రేమ కాదు. అప్పుడు ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండేలాగా ఉంటే కనుక అది ప్రేమ కాదు. దానికి ప్రేమ అని పేరు పెట్టద్దు. నువ్వు మొదలైనప్పుడు ఏదైతే కలిగి ఉన్నావో అంతమయ్యే వరకు కూడా అదే కలిగి ఉండాలి. అది ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఏంటంట? దీర్ఘకాలము సహిస్తుందంట. మరి మనం ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించండి. మనలో ఆ స్థితి ఉందా? ఆ పరిస్థితి ఉందా? మనం సహించే లక్షణం ఉందా? లేదండి. ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా మనకు ఉండవలసింది ఏంటంటే కనుక ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. చిన్న మాట అన్నామనేసేసి సంకలో బట్టలు పెట్టుకుని వెళ్ళిపోతాం కాదు ప్రేమ. అర్థమైందా? బ్యాగ్ సర్దేసుకుని బయలుదేరి వెళ్ళిపోతాం కాదు ప్రేమ. ఏంటంట? అది ప్రేమే కాదు. నేను భరించలేను బాబోయ్, నీతో నాకు కాపురం వద్దు అనేది కాదు ప్రేమ. సహించేది. ఏంటంట? సహించేది. ఇది కదా సహించేది. ప్రేమ ఏంటంటే సహించాలి. నిన్ను ప్రేమిస్తున్నానంటే దానికి క్రియారూపం కావాలి. క్రియారూపం రావాలి. ఎంత అల్లరి చేసినా, ఎంత గొడవ చేసినా, ఎంత నరక పాలు చేసేసినా, ఈడ్చిచ్చి కొట్టినా నువ్వే నాకు కావాలి. ఏంటంట? నువ్వే నాకు కావాలి అని భరించేదే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని అవమానాలు మోసి ఎన్ని అవమానాలు మోపి ఏమండి ఎంతమంది దగ్గర అవమానకరంగా మాట్లాడి నిందల పాలు చేసినా నువ్వే నాకు కావాలి అనేది ప్రేమ. రే నిన్ను ఏలుకో, నువ్వు నాకు అలాంటిదా, నువ్వు ఇలాంటి వాడు అని చెప్పే కౌర్లు ఉన్నాయి చూసారా? అది ప్రేమలో కనపడదు ఎక్కడ. అది ప్రేమే కాదు. దానికి ప్రేమ అనే పేరు అసలు పెట్టకూడదు. ప్రేమ అంటే దీర్ఘకాలము సహించేదంటమ్మా. ఏంటంట? రెండోదిగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమ ఏం చేస్తుందంటే దయ చూపునంట. ఏం చేస్తుందంట? దయ చూపుతుందంట. ఏం చేస్తుందంట? దయ చూపిస్తుందంట. ఏం ప్రేమ అది? నిజమైన ప్రేమ తమ్ముడు. ఏం ప్రేమ అంట? నిజమైన ప్రేమ దయ చూపిస్తుందంట. తిన్నావా? ఉన్నావా? చక్కగా
అన్నీ అనుకూలంగా ఉన్నాయా అనేసేసి ఏం చేస్తుందంట, పదే 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 పలకరిస్తూ ఉంటుందంట. ఇది నిజమైన ప్రేమ లక్షణాలు. ఏంటంట, నిజమైన ప్రేమ లక్షణాలు. బండి కట్టుకు లాక్కెళ్ళిపోతాం, నా డబ్బుతో కొనుక్కున్నాను కదా అంటాం కాదు. ఏంటంట, సమాధానం చెప్పలేదు కదా అనేసి నరికేయటం కాదు ప్రేమ అంటే. సహించాలి, దయ చూపించాలి. ఏమండంట, దయ చూపించేవారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం. కొరింథీయులు రాసిన పత్రిక 13:4లోనే ఆ మాట రాయబడింది. ప్రేమ ఏం చేస్తుందంట, దయ చూపుతుందంట. నిజమైన ప్రేమ లక్షణం ఏంటంటే కనుక మొట్టమొదటిది దీర్ఘకాలము సహిస్తుంది, రెండవది దయ చూపిస్తుందంట. దయ, నువ్వు ఎలాంటి దానివైనా ఎలాంటి వాడివైనా ఎక్కడున్నా అక్కడికి నేను వచ్చుంటాను, అక్కడే నా జీవితము, అక్కడే నా యొక్క చావైనా మరణమైనా అనేది అండి ప్రేమ. అయ్యో ఇలాంటి బ్రతుకుతానిక నిన్ను పెళ్లి చేసుకున్నదే, ఇలాంటి దానివైనా నిన్ను పెళ్లి చేసుకున్నదే అవసరం లేదు. భార్యాభర్తల మధ్యన ఈ మాటలు కలిగేది కాదు ప్రేమ అంటే. ఇలాంటి వాడు అంతా నీతో స్నేహం చేయను, ఇలాంటి దాన్ని అయితే నీతో స్నేహం చేయను అని చెప్పుకునేది కాదు ప్రేమ అంటే. ఏంటంటే కనుక ప్రేమ ఎలాంటి వారినైనా సహించగలిగేది. ప్రేమ ఎటువంటిదంట, సహించేది. ఏం చేస్తుందంట, దయ చూపిస్తుందంట. సహించటమే కాదు, దయ చూపిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి చూసుకుందాం. ఏమిటంటే కనుక ప్రేమ ఏం చేస్తుందంటే కనుక, ప్రేమ మస్తరపడదు, అగౌరవంగా నడుచుకోదంట. ఏం చేస్తుందంట, చూడండి నా మాట రాయబడి ఉంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13:5లో ఒక మాట కనపడుతుంది చూడండి. అమర్యాదగా నడుచుకోదంట. ఏంటంట ప్రేమ, అమర్యాదగా నడుచుకోదంట. ప్రేమ గౌరవాన్ని పెంచేదండి. ప్రేమ గౌరవాన్ని పెంచాలి, అంతేగాని అమర్యాదగా నడుచుకుంటుందా ప్రేమ? ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా ఈరోజు లోకంలో? ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా? ఇవాళ ప్రేమించలేదనేసేసి, ప్రేమించి పెళ్ళి ఒప్పుకోలేదనేసేసి నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. ఎలా నడుచుకోదంట, మర్యాదగా నడుచుకోదంట. చిచ్చి, ప్రేమించేమో పెళ్లి చేసుకుంటున్నాము. ఏంటంట, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా ఏమైనా తేడా వచ్చిందనుకో ఏమంట, ఇక మామూలుగా కాదు, ఎండి తాటాకులు కట్టేస్తున్నారు. ఏం కడుతున్నారంట, ఎండి తాటాకులు. టప 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 మార్కన్నా ఎండి తాటాకులు కట్టేసేసి వాళ్ళ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, నడి రోడ్డు మీద వాడుతున్నారు. నిన్నటి వరకు బాగానే ఉంది, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈరోజు మార్పు వచ్చేసింది. అది ప్రేమ అనరు. ఏమంటారు తెలుసా, దానికి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా, పిచ్చి అనాలి, లేకపోతే అవమానం అనాలి, లేకపోతే నీకు కలిగింది ఏంటంటే కనుక నీలో ఉన్నది అదంతా కూడా అపవాది తత్వం అనాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆలోచన చేయండి. ప్రేమ ఏం చేస్తుందంటే అమర్యాదగా, అలా చేశాడు, ఇలా చేసింది, ఇలా చెందాడు, అలా చేశాడు 10 మందికి చెప్పుకుని బ్రతికేది కాదండి ప్రేమ అంటేనే. ప్రేమ ఎప్పుడు పుట్టిందో, పుట్టినప్పుడు ఏ విధముగా ఉన్నదో మరణించే వరకు కూడా అది యేసుక్రీస్తు వారి ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి నీలో నాలో ఉన్నది ఏంటంట, నీలో నాలో ఉన్నది ఏంటంట, ప్రేమని చెప్పుకోవచ్చా? ప్రేమని చెప్పుకుని అలా బతికేద్దామా? అయ్యి బాబోయ్, నా భర్తను ప్రేమించినట్లు, నా పిల్లల్ని ప్రేమించినట్లు, నా యొక్క భార్యని ప్రేమించినట్లు, నా యొక్క అత్తమామల్ని ప్రేమించినట్లు, నా తల్లిదండ్రులను ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేరని ఈ కబుర్లు చెప్పేసుకుని బ్రతికేస్తామా? ప్రేమ అంటే కాదు. ఇక్కడ ప్రేమ అంటే అమర్యాదగా నడుచుకోదంట, అమర్యాదగా నడుచుకోదంట. చూడండి, 4వది చూసుకుంటే దానికి త్వరగా కోప్పడదంట ప్రేమ. ఏంటంట, త్వరగా ఉన్నా లేకపోయినా, ఏంటంట, ఉన్నా లేకపోయినా ఆఖరికి పొస్తులు ఉండటానికి ఇష్టపడాలా. దేవుని స్తోత్రంగా. అంతేగాని ఏముంది జీవితానికి, శుభ్రంగా బిర్యానీ పెట్టిన రోజున బిర్యానీ మాటలు మాట్లాడేసి, పచ్చి పులుసు చేసిన రోజున పచ్చి పులుసు మాటలు మాట్లాడతాం కాదు ప్రేమ. ఆ రోజు ఎదవ జీవితం ఎందుకు వచ్చిందంట, ఇదే మనకు కావాల్సింది. ఏంటంట, మాటలు మాటలు మాటలు. మాటల్లో నిలవలేని వాడువు క్రీస్తులో ఎలా నిలవగలుగుతావు? యేసుక్రీస్తు వారిలో ఎలా నిలవగలుగుతావు చెప్పండి? కోప్పడిపోతామంట.
మామూలుగా కాదు, ఉగ్రరూపం చూపించేస్తారు మహానుభావులు, మహానురాళ్ళు. అందరూ చాలామంది నటీనటులు ఉంటారు, చాలామంది చక్కగా ముందు ఏమో చర్చిలో ఒకలా ఉంటారు. మా ఆయన్ని ప్రేమించినట్లు నేను ఎవరిని ప్రేమించనండి, అంతగా ప్రేమిస్తానండి. మా ఆయన నన్ను ప్రేమించినట్లు ఇంకెవరు. ఇంటికి వెళ్ళాక తెలియాలి మన స్టోరీలు ఏంటన్నదని. ఏంటంట ఎంతగా అంటే కనుక ఖాళీగా ఏ డబ్బా కనపడితే చాలు నీ ప్రేమ ఎంత ప్రేమ పోయి ఏమవుతుందంట, కోపం వస్తుందంట. కోపపడేవాడు ఎవరి సంబంధుడంట? మరి నువ్వు ఎవరి సంబంధం అనేసేసి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుని బ్రతుకుతున్నావు. ఆలోచన చేయండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. అంటే కనుక ప్రేమ అంట ఏటక్క కోపపడదు. ప్రేమ కోపపడదండి. ప్రేమ చాలా నెమ్మదిగా మౌనముగా చక్కటి సమాధానం చెప్పటానికి ఇష్టపడుతుంది కదా. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారు? కోప్పడే తత్వం ఉందా? అమర్యాదగా నడుచుకునే తత్వం ఉందా? దయ చూపని తత్వం ఉందా? దీర్ఘకాలము క్షమించలేని తత్వము, సహించలేని తత్వం ఉందా? అయితే నువ్వు ప్రేమించే వ్యక్తివు కాదు, ప్రేమించే వ్యక్తురాలు కూడా కాదు. నువ్వు సంఘంలో నువ్వు నాటబడిన మొక్కవు కాదు. సంఘంలో నాటబడిన మొక్కవైతే, సంఘములో పెరిగే నువ్వు ఒక చక్కటి మొక్కవైతే కనుక, ద్రాక్షావల్లు అయితే కనుక నీలో ఇవి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చూద్దామా? 5వ మాట చూసుకున్నది కనుక దీర్ఘకాలము నడిచినట్టు. చూడండి, శాశ్వత కాలము నడిచినట్ట. చూడండి ప్రేమ, చూడండి మొదటి శాశ్వత కాలమునంట. ఏంటంట? ఈరోజుండి రేపు పోయేదా నీ మీద ప్రేమ పోయిందే. ఏంటంట? తమ్ముడు మొదట్లాగా నాతో ఉండలేదు. నువ్వు మొదట ఎంత ప్రేమించావంటే కనుక రానయ్య అని కుర్చీ వేసావు, టీ పెట్టిచ్చావు, వీలైతే కాఫీ పెట్టిచ్చావు, అన్నీ పెట్టి ఇప్పుడేం చేస్తున్నావంట? సరే వెళ్ళిపో. ప్రేమ. రా తమ్ముడా కూర్చో అనేసేసి భోజనం పెట్టి నా చేతులు ఏమవుతున్నాయంటే కనుక ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు వస్తే నాకు నచ్చట్లే. ఎలా ఉండాలంట? శాశ్వత కాలం ఉండాలి కదా ప్రేమ. వాక్యం అదే చెప్తుందా? ఈ ఆలోకిలాగా రేపులాగా నడిచేసుకుందామా చెప్పండి? వాళ్ళు నా ఇంట్లోకి వస్తాకి ఇల్లేదు, నీ నా ఇంట్లోకి వెళ్తాకి ఇల్లేదు అన్నట్లుగా ఉందామా చెప్పండి? యేసుక్రీస్తు వారు అదే మనకు నేర్పుతున్నారు. యేసుక్రీస్తు వారి తత్వం అదా? ఆయన తత్వంలో మనం జీవించాలక్కర్లేదా? మొన్న ఒక ఆయన అంటూ ఉన్నాడు, చిన్న ఇంటర్వ్యూ చేస్తుంటే కనుక తత్వాన్ని బోధించండి, వ్యక్తుల్ని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారి తత్వం ఏంటంటే కనుక ప్రేమించే తత్వం. ఏం చేశారంట? ప్రేమించే తత్వము. చూడండి, సంఘానికి అపోస్తులైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే కనుక ప్రేమ ఈ విధంగా ఉన్నది. నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీలో ఈ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నట్టే మనం ఏం చేస్తున్నామంటే కనుక ఈ లక్షణాలన్నీ పక్కన పెట్టి ఆ యొక్క గెచ్చ పొదలు, ఆ ముళ్ళ తుప్పలు, ఆ యొక్క ఏంటంట ప్రతి తుప్పని మన హృదయంలో వేసుకుని ఏం చేస్తున్నామంట? పెంచుకుని పోతున్నాం. ఇంకెక్కడ ప్రేమ కనపడుతుంది? నీ మీద చెయ్యేసేటప్పుడుకో, నీ మీద ఏదన్నా పడేటప్పుడుకో, లాగేటప్పుడుకో వస్తుంది అన్నమాట. ఏంటని తెలుసు అంటే కనుక గెచ్చపోదలు అప్పుడు కనపడతాయి, ముళ్ళ తుప్పలు అప్పుడు కనపడతాయమ్మా. నీ ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోయేలాగా ఉన్నదా? ఒక్కరోజు ఉందా దాని గురించి అడుగుతాడు ప్రభువు. మొదటి ప్రేమ ఏమైందని అడుగుతాడు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవరైనా సరే, ఆఖరికి నేనైనా, నువ్వైనా, మన పిల్లలైనా, లేకపోతే బిషప్లైనా, లేకపోతే 100 సంఘాల వాళ్ళు ఉన్నా వాళ్ళు చెప్పవలసింది ఏంటో తెలుసు అంటే మొదటి ప్రేమ ఏమైపోయింది నీకు? మొదటి ప్రేమ ఏమైపోయిందని ప్రభువు నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తే కనుక అయ్యో ఇన్నాళ్ళు ప్రేమతో ఉన్నానని బ్రతుకుతున్నానే కానీ నాలో ప్రేమ లేదా? అయితే నా పరిస్థితి ఏమైపోతుందో తెలుసా అంటే కనుక నరకమేనా? ఇంత భక్తి చేసి, ఇంత కూడా ఉపవాసాలు ఉండి, ఇన్ని రోజులు దేవా 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 అంటూ ఆయన చేత ఉమ్మేంచుకుంటాక మనం భక్తి చేసేది? ఆలోచన చేయండి ఒకసారి. శాశ్వత కాలము ప్రేమ ఉండాలంట. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు ఒకలాగా నివసించటానికి కాదు, యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, 6వదిగా చూసుకున్నట్లయితే నిష్కలంకమైనది, నిష్కపటమైనది అంట ప్రేమ. ఏంటంట? చూడండి, కొరింథీ
దేవుని స్తోత్రం కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. రోమా పత్రిక నిష్కపటమైనదై ఉండాలంటే ఏంటంటే నిష్కపటమైనది. ఎదుటి వాళ్ళు నిన్ను మోసం చేస్తానికి వచ్చిన, ఎదుటి వాళ్ళు నిన్ను అన్యాయస్తుడు అనేసిన, ఎదుటి వాళ్ళు నిన్ను చీకొట్టేసిన, ఎదుటి వాళ్ళు నీ మీద బండలు లేకపోతే బండలు లాంటి నిందలు మోపేసిన, నువ్వు వారిని ఏం చేయాలంట? ఆదరించేవారుగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనపడుతున్నాయో తెలుసా? యేసుక్రీస్తు వారిలో కనపడుతున్నాయండి. మరి యేసుక్రీస్తు వారి రక్తం చేత కొనబడ్డ సంగమా, నీలో ఈ లక్షణాలు ఏమైపోయి? నిష్కపటమైన. ఏంటంట? నిష్కపటమైన. ఇంకేమీ లేదు ఫిల్టర్ చేయటానికి. నువ్వు అలా కనపడిపోవాలంటే దేవుని స్తోత్రం కలుగును కాక. పగల బెంచేసుకుని ప్రతీకారాలు బెంచేసుకుని ఎంతులు నేను చూస్తాను, నీ పరువు నేను దీకన్నా ఉంటానా అనేసేసి ఎక్కడ దొరుకుతావా నేను బయటకు లాగుతాననేసేసి ఎదురు చూసేది కాదు ప్రేమ. అన్నిటినీ మర్చిపోయి రాబోయే దాని కొరకు ఎదురు చూసేదే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి, నిష్కపటమైనది కావాలంట. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాగ మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సంఘం అలాగుండాలనేసేసి భక్తుడైన అపోస్తుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రియమైన వారులారా, 7వ మాట చూసుకున్నట్లయితే నీ పొరుగు వారికి కీడు చేయకుండా. చూడండి, 13 రోమిలికి రాసిన పత్రిక 13:10 నీ పొరుగు వారికి కీడు చేయకూడదంట. ఏం చేయంట? ప్రేమ నీ పొరుగు వారికి కీడు చేయదంట. ఈరోజు చూడండి, ఒకసారి ప్రేమిస్తున్నామంటూ ప్రేమ పేరుతో ఎంతమందికి కీడు జరుగుతుందో, ఎంతమందికి కీడు జరుగుతుందో చూడండి. నటన జీవితం అయిపోయిందండి. నటన జీవితం అయిపోయింది. ఫస్ట్ పలకరింపు, తర్వాత రోజు పలకరింపుకి మారిపోతుంది. ఫస్ట్ రోజు పలకరించిన ఆ పలకరింపు మరి శాశ్వత కాలం ఒకేలా ఉండాలిగా. ఎందుకు మారిపోతుంది అంటే నువ్వు మార్చేసుకుంటున్నావు. అలాగా నువ్వు కాలానికి అనుకూలంగా, నీ జీవితానికి అనుకూలంగా, నీ నాలుగుకి అనుకూలంగా, నీ చూపుకు అనుకూలంగా, నీ నడవడికి అనుకూలంగా నీవు ప్రేమను మార్చేసుకుంటున్నావు. కానీ నిజమైన ప్రేమ అనుకుని బతుకుతున్నావు. అబద్ధికురాలుగా, అబద్ధికుడుగా బతికేస్తున్నావు. కానీ అది ప్రేమే కాదు. ప్రేమ ఎటువంటిదంట? పొరుగు వారికి కీడు చేయదంట. ఏం చేయదంట? మరి నీలో ఈ తత్వం ఉంటే కనుక, పొరుగువాడికి కీడు చేయాలనే తత్వం ఉంటే కనుక ఒకసారి ఆలోచించండి, అది ప్రేమ లక్షణాలా? మనం ఒకవేళ ఈ వాక్యంలో ఉన్నవన్నీ మనలో ఉంటే పర్లేదు, కానీ మనలో లేకపోతే కనుక మనం ఏం చేయాలంట? ఆయన అడిగి అవన్నిటిని కూడా సంపాదించుకుంటే, ఏవన్నిటిని కూడా ఇప్పుడు వరకు వాక్యం ఏమని చెప్తా ఉన్నదో, అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఎలా ఉండాలని చెప్తున్నారో అవన్నీ సంపాదించుకోవచ్చిన వారమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవటం గొప్పతనం కాదు, అంతస్తులు సంపాదించుకోవటం గొప్పతనం కాదు, పేరు ప్రత్యక్షతలు సంపాదించుకోవటం గొప్ప కాదు. ఇదిగో ప్రేమను సంపాదించుకుని బ్రతుకుతాము, యేసయ్యలాగా బ్రతుకుతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, పొరుగు వారికి కీడు చేసేవారిగా ఉండకూడదంట. 8వదిగా చూసుకుంటే కనుక చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నది కనుక, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నాన్న కింద ఇంకో మాట రాయబడి చూడండి. అక్కడ ఒకడికి ఒకడు దాసుడై ఉండాలంటారా? ప్రేమ కలిగిన వారై, అమ్మా ప్రేమ కలిగిన వారైతే, మర్రా చదవండి, ప్రేమ కలిగిన వారైతే ఒకరికొకరు ఎలాగ ఉండాలంట? దాసులై ఉండాలంట. అర్థమవుతుందా తమ్ముడు? ప్రేమ కలిగిన వారైతే ఎలా ఉండాలంట? ఒకరికొకరు దాసులై ఉండాలంట. యజమానులు ఎవరు లేరు ఇక్కడ. దేవుని స్తోత్రం కల అందరూ సమానులే. నేను పాస్టర్ గారిని మీరు పని చేయాలి అంటానికి కాదు. నేను గొప్ప విశ్వాసాన్ని సంఘం కట్టిన కాడి నుంచి పునాది వేస్తాను, నాతోటే వేశారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు అనాలి అంటాం కాదు. నేను భర్తని నేను చెప్పినట్టు వినాలి, నేను భార్యని నేను చెప్పినట్టు వినాలి, లక్షల కట్నాలు తీసుకొచ్చాను, ఇది కాదు చెప్తాం.
ఒకరికొకరు దాసులై ఉండాలంట. సంఘములో ఏమండి కాపరిగా ఉన్నవాడు సంఘానికి దాసులుగా ఉండాలి. సంఘము ఒకరికొకరు దాసులుగా పనిచేసుకోవాలంట. చూడండి ఎంత గొప్ప ధన్యతకరమైన జీవితాన్ని సంఘానికి కలిగి ఉండాలనేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఆకాశములోను ఏమని సింహాసనాసుడై ఉండవలసిన ఆయన దాసుడు రూపమును ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడంట. ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారు. మరి మనం ఏం చేస్తున్నామంట? దాసుడిగా ఉండటానికి ఇష్టపడము, యజమానుడిగా ఉండటానికి, యజమానిసి చేయటానికి, అధికారాన్ని చేపట్టుకోవటానికి, నేను పాస్టర్ గారిని అని చెప్పుకోవటానికి. చూడండి ప్రియమైన వారలారా, ఒకరికొకరు దాసులై ఉండటానికంట. నిజమైన ప్రేమ ఏంటంట? దాసత్వం. ఒకవేళ ఏంటంట వారికి ఏదైనా పని చేయాలంటే ఆ పని చేయటానికి నువ్వు ఎంతటి దానివైనా కోట్ల రూపాయలు ఆస్తున్నా నువ్వేం చేయాలంట? అవన్నీ పక్కన పెట్టి వారు నీకంటే చిన్నవారైతే కనుక, ఇంకా లేనివారైతే కనుక, వాళ్ళు ఒకవేళ లెగలేని పరిస్థితిలో ఉంటే కనుక వాళ్ళకి వెళ్ళి నువ్వేం చేయాలంట? దేవుని స్తోత్రం కలుగును. ప్రేమ అది కదా, ప్రేమ అది కదా. చూడండి ఇంకో మాట రాయబడింది సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, దోషములన్నిటిని కప్పేస్తుందంట ప్రేమ. ఏం చేస్తుందంట? ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నిటిని కప్పేస్తుందంట. ఒకసారి చూడండి ఇంకా అందరూ కలిపి, దోషములు కప్పేస్తున్నాం మనము. దోషాలన్నిటిని కూడా బట్టబయలు చేస్తున్నామా? ఆలోచన చేయండి. ప్రేమ ఏంటంట? దోషాలను కప్పేసుకుంటుందంట. మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారో మన మీద అందరూ ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన ఏం చేశారు? ఒక్కసారి ఆయన నిలిచి చూసి మనం చేసిన దోషాలన్నీ కూడా చెప్తా ఉంటే ఇక నేను కానీ మీరు కానీ ఎవ్వరము నిలుస్తానికి సరిపోదు. ఆయన ఏం చేస్తున్నాడంట? మహా ప్రేమలు చూపిస్తూ దోషాలను కప్పేసాడండి. మనం ఏం చేస్తాం తెలుసా? దోషాలను వెల్లడపరిచేస్తాం, మాటలు వదిలేస్తాం, సంస్కారం అంతా పోగొట్టేసుకుని బుద్ధి లేని వారిగా, బుద్ధిహీనురాలిగా మాట్లాడేస్తాం. ఎక్కడ పోయింది ప్రేమ? ఎక్కడ పోయింది ప్రేమ? ఒకవేళ సంఘములో ఎవరైనా ఏదైనా పొరపాటును చేశారంటే వాళ్ళ గురించి ఇంత చెప్పుకుంటారు. సంఘమా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మనము? మన ప్రయాణం ఎటు? మన ఉద్దేశాలు యేసుక్రీస్తు వారి ద్వారా ఎక్కడికని నియమించబడ్డాయి? ఈరోజు మనం ఎటు ప్రయాణం చేయటానికి మన ప్రయత్నాలన్నీ ఆలోచన చేయండి. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఇదిగో ఈ విధముగా ప్రేమ అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని చెప్తుందంటే మనం ఎలా కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేస్తే గనక అర్థమవుతుంది. మనం వెళ్ళేది నిత్య జీవానక, మనం వెళ్ళేది నిత్య నరకానక అని, మనం వెళ్ళేది నిత్య సంతోషకరమైన జీవితాన్ని జీవించటానిక లేక నిత్యము ఏడుతానిక అనేది మనకి అర్థమవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అశాశ్వతము కానీ ఈ జీవితం కొరకు మన ప్రయాసం ఎంత అంటే కనుక అంతా నాదేననుకుని నువ్వేం చేసావు నా కొరకు అని ప్రశ్నించే ఈ లోకంలో ఉంటూ ఈ లోకస్తుల మాటలు మాట్లాడటానికి మనకు సిగ్గు రావాలి. ఆ మాటలు పలుకుతున్నప్పుడల్లా కూడా మనం తలదించుకునే కిందకు ఉండాలి. ఎందుకో తెలుసా? అంటే కదా, దేవుని పిల్లలై ఉండి, దేవుని రక్తం చేత కడగబడి ఉండి, ఆయన సన్నిధిలో మనం సాక్షులుగా ఉంటూ సాక్ష్యం చెప్తూ మన జీవితాన్ని అనుదినము సరిచేసుకోవటం మానేసేసి అగౌరవముగా మాట్లాడుతూ ఏమన్నా హేళనగా మాట్లాడుతూ జీవిస్తానికి సిగ్గులేదు మనకి అంటే కనుక లేదనే చెప్పుకోవాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఉందని చెప్పుకుందామా? ఉందంటారా మన జీవితానికి? మన ప్రయాణం ఎక్కడికి? పాతాళానికైతే ఇక్కడ కూర్చో అవసరం లేదు. మరి పాతాళానికి సంబంధమైన బుద్ధులు ఎందుకునే మనకి? యేసుక్రీస్తు వారి స్వభావం కదా మనలోనికి రావాల్సింది. మరి ఆడి స్వభావం ఎందుకు వస్తుంది మనలోనికి అంటే కనుక మనలో యేసయ్యకి సంబంధించిన ఏ లక్షణము కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నాయా? ఇప్పుడు చెప్పబడిన మాటలను బట్టి అయితే ఉన్నదా అని ప్రశ్న వేసుకోవాల్సిన జీవితం మందండి ఈరోజు. మనము చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. పాపములను గప్పుతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? ప్రేమ పాపాలను గప్పుతుందంట. ఏం చేస్తుందంట?
పాపాలను కప్పుతుందట. మొదటి పేతురు రాసిన పత్రిక 4:8 చెప్తూ ఉన్నారు, పాపాన్ని కప్పుతుందంట, పాపాన్ని బట్టబయలు చేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇలాంటి మరి భక్తి కలిగి ఉండటం మంచిదా? ఏమండి, ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తించటం మంచిదా? ఆలోచన చేయండి. ఇంకో విషయం ఏంటో తెలుసా? చూడండి, ప్రేమ అనేక పాపములు కప్పుదంట. నువ్వు తప్పు చేసావు, నిన్నెందుకు క్షమించాలి? నువ్వు నన్ను క్షమించా ఏటంట? క్షమించవు, క్షమించలేదా మనల్ని? ఆయన క్షమించారా? క్షమించలేదా? ఆయన మన పాపాలన్నింటినీ, మన దోషాలన్నింటినీ కప్పాడా లేదా? ఆయన మనం ఎందుకు కప్పపోవాలక్క? మనం ఎందుకు క్షమించకపోవాలక్క? అవసరమైతే ఆయన మన కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు తెలుసా, అయ్యో అని. మనం ఎందుకు ఆయన మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సహోదరుల కొరకు, మనందరి కొరకు ఎందుకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయలేకపోతున్నాము? లేదో ఈ కాడి నుంచి ఒక మాట మనం పలకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటో తెలుసా? నీ కోపం వస్తే నువ్వు ఒకే మాట చెప్పాలి. ఏమన్నా తెలుసా? దేవుడు నిన్ను దీవించును గాక. ఇది తప్ప ఇంకేమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటను లేకపోతే నీలో ఏదైతే ఉందో అదంతా యేసు నామములో తీసివేయబడును గాక. చూడండి, పరమగీతాలు 1-2 చూడండి, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు అంటే కనుక ద్రాక్ష రసము కంటే మధురముగా ఉంటుందంట. ప్రేమ ఎలాంటిదంట? ద్రాక్ష రసము కన్నా మధురమంట. దేవుని స్తోత్రం కలిగిన ఉన్నాయా? ఉన్నదా? ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఇదిగో ఈ యొక్క చూడండి, ఈ 11 లక్షణాలు నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలండి. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు. నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకుంటాను. మన జీవితాల్లో ఇవి ఉన్నాయా? ఏమండి, సహించే లక్షణం ఉందా? దయ చూపే లక్షణం ఉందా? అగౌరవంగా అగౌరవంగా నడుచుకోకుండా ఉండే లక్షణం ఉందా? తొందరగా కోపడే లక్షణం ఉందా? అంటే నువ్వు క్రీస్తు వారు కాదు. మాటకు ముందు ఒకసారి కోపం వచ్చేసిందా? ఇంకంతే. కాబట్టి కొద్దిగా ఆలోచించండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. ఇదిగో నీలో ఇంకా ఆయన ఆత్మను ఉంచారు. ఈరోజు ఆయన మాటల చేత మనల్ని ఆయన బలపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కనుక నీళ్ళు నా ఇల్లు చక్కబెట్టుకునే సమయం ఇది. ప్రతి మాట చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో జాగ్రత్తగా జీవిస్తే కనుక నీవు నా దగ్గర ఉంటావు. మన ప్రయత్నం ఎక్కడికంట? ఆయన దగ్గరికి ఉంటాకేనా కాదా? చెప్పండి అక్క. నాకు చూడండి, అందరూ ఆయన దగ్గర ఉంటాకేనా లేకపోతే ఇంకెక్కడైనా ఉండటానికి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి దగ్గర ఉండటానికి? యేసయ్య దగ్గర ఉండటానికేనా? దివారాత్రులు ఆయన పాదాల దగ్గర ఉండటానికేనా? మన ఈ ప్రయత్నం అంతా కూడా, ఈ భక్తి అంతా కూడా ఆ స్వర్గాన్ని స్వతంత్రించుకోవటానికేనా లేక నరకాన్ని స్వతంత్రించుకోవటానికి? ఒకసారి ఆలోచన చేయండి. మనం వెళ్తున్న భక్తి మార్గము, మనం నివసిస్తున్న ఈ నీతి మార్గములో ఏమండి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగా ఉందా లేదా అని ప్రతి దినము యేసుక్రీస్తు వారితో నిలుస్తూ లోకంలో చత్తు బతకాల. అంతేగాని ప్రేమ అంటూ నటించకూడదు. నేను ఎంతో ప్రేమిస్తాను అనేసి పక్కవారికి కనీసం మంచీలు కూడా ఇవ్వలేని అబద్ధికులు చాలామంది ఉన్నారు. చర్చిలోకి వచ్చి అమ్మ నేను ప్రేమించినట్టు ఇంకెవరూ ప్రేమించలేరా? ఏంటి 2 రోజులు ముద్దాడతావా? అదేనా ప్రేమ అంటే? ప్రేమ ఎప్పుడూ ఒకేలాగా ఉండాలంట, ఒకేలాగా మాట్లాడాలంట, ఒకే విధముగా నడుచుకోవాలంట. ఎవరి ప్రేమ నడుచుకుంటుంది అలాగా? ఎలా నడుచుకున్నది? ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇందులో రాయబడిన ప్రతి మాట, బైబిల్లో రాయబడిన ప్రతి మాట నువ్వు స్పష్టంగా చదవగలిగితే కనుక ఆయన మొదలుకొని మనల్ని చేసిన మొదలుకొని మరలా పరలోకానికి తీసుకెళ్ళే సమస్త మార్గములందులోనూ కూడా ఆయన ప్రేమ ఎక్కడ ఏ విధంగా తేడా లేకుండా కనపడ్డది. మరి మనం వెళ్ళే మార్గము, ఆయన దగ్గరికి వెళ్ళే మార్గములో ఎందుకున్ని తేడాలు, ఎందుకున్ని ఏమండి అమర్యాదగా నడుచుకోవటం, ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడకపోవటం, ఒకళ్ళకంటే ఒకళ్ళు గౌరవం లేకుండా మాట్లాడటం, ఒకళ్ళంటే ఒకళ్ళకు ఏమండి హీనతగా మాట్లాడుకోవటం, ఇదా?
ఎవరు తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఏలెత్తి చూపిద్దామనేసేసి అలాంటి జీవితాన్ని కలిగి ఉండటం మంచిదంటారా అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకుని జీవించాలి. ప్రియమైన వారలారా, నిజమైన ప్రేమ, దాని లక్షణాలు మనం చూసాం. కాబట్టి ఒకవేళ ఈ లక్షణాలు ఇప్పటివరకు లేవేమో, ఒకవేళ మనకు తెలియలేదేమో, వాక్యం చదువుతున్న ఆ వాక్యము అనుభవంలోనికి మనం రాలేదేమో, ఈరోజు మనం వస్తానికి దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చాడు. ప్రభా, నేను అమర్యాదగా నడుచుకున్నాను. ప్రభా, ఇదిగో నిజమైన ప్రేమ సహించేదైతే కనుక నేను సహించలేకపోయానయ్యా. నేను నా బిడ్డలని సహించలేకపోయాను, నా భర్తని సహించలేకపోయాను, నా భార్యని సహించలేకపోయాను, నా చుట్టుపక్కల వారిని సహించలేకపోయాను, నా పొరుగు వారిని సహించలేకపోయాను అనేసి ఒక్కసారి ప్రభు దగ్గర నువ్వు అడిగితే కనుక ఆ సర్వోన్నతుడు నిన్ను నన్ను ప్రేమించిన వ్యక్తి ఆయన నీకు నాకు కూడా ఆయన ఆత్మనిచ్చి ఆయన హృదయంలో ఉన్న చక్కటి ప్రేమను మన హృదయంలోనూ కూడా గుమ్మరించును గాక. అట్టి కృపా కనికరము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.